నేను చెప్తున్నటువంటి దేవుని విషయాలు దాంతో మీరు మనస్ఫూర్తిగా వినాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. గత వారం మనం క్రీస్తు రక్తం చేసే కార్యక్రమాలు ఏంటో అనే విషయాన్ని నేర్చుకున్నాం. క్రీస్తు రక్తము చేసే కార్యక్రమాలు ఏంటో తెలుసుకున్నాం. దానికి సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం, మరికొన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందామని చెప్పుకున్నాం. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. లోకము దేవునికి దూరమైంది. లోకము దేవునికి దూరమైంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు అన్నాడు. చచ్చిందే లోకం, సజీవుడే పరలోకం, దేవుడు. లోకము చనిపోయింది, సజీవుడైన దేవుడు ఈ చెత్తలో ఉన్నాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు. లోకం చనిపోయింది. అందువల్ల ఏం జరిగిందంటే శవాల్ని టచ్ చేయకండి అని చెప్పి మనకి ఆజ్ఞ ఇవ్వబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి అని చెప్పాడు. ఎందుకు అంటే అపరాధముల చేత పాపముల చేత లోకం ఏమైంది? చచ్చింది. చచ్చిన శవాన్ని ఎవరైనా ముడతారా? శవాన్ని ఎవరైనా ముట్టడానికి ఇష్టపడతారా? డెడ్ బాడీని ముట్టడానికి ఇష్టపడరు, దానికి కంపు వస్తుంది. కాబట్టి లోకం ఎలాగైంది అంటే అపరాధములు మరియు పాపములు చేసి లోకము చనిపోయింది. చనిపోయినటువంటి లోకాన్ని మీరు టచ్ చేయకండి అని చెప్పారు. లోకము చచ్చిన స్థితిలో ఉంది. ఇక్కడ లోకము చచ్చిన స్థితిలో ఉండడము అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే స్వాభావికంగా చచ్చిపోయారు. మనుషులు ఎలా చనిపోయారు? స్వాభావికముగా చనిపోయారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము స్వాభావికముగా చనిపోయారు. స్వాభావికముగా చనిపోవడము అంటే రోమపత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించెను. వారి స్త్రీల సహితము స్వాభావిక ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధ ధర్మమును అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పితమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతృప్తులైరి. ఇది అన్నేచురల్ థింగ్. స్వాభావికంగా మనుషులు చనిపోయారు. లోకం చనిపోయిందంటే అర్థం ఏంటంటే స్వాభావికముగా మనుషులు దేవునికి దూరమై చనిపోయారు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు అన్నాడు. దేవుడు సజీవుడు. దేవుడు సజీవుడు. సజీవుడైనటువంటి దేవుడు తన స్వరూపమందు తన పోలికలో మానవుడిని సృష్టించిన తర్వాత మానవుడు చనిపోయాడు. ఏదెనులో దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు, మీరు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. తిన్నారు చచ్చారు. చచ్చారా? బ్రతికే ఉన్నారా? బ్రతికే ఉన్నారు. ప్రాణం ఉంది, శరీరం ఉంది, కానీ చచ్చారు. ఎలా చచ్చారు? స్వాభావికంగా చచ్చారు. స్వాభావికంగా చావడము అంటే స్వతహాగా దేవుడిచ్చిన స్వభావము ఇప్పుడు మానవులకి లేదు. కాబట్టి వారు 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాము. ఈ 930 సంవత్సరాలు బ్రతికాడు, కానీ ఎలా బ్రతికాడు? చచ్చే బ్రతికాడు. ఎలా చచ్చాడు? స్వాభావికంగా చచ్చాడు. అంటే లోపల బుద్ధి చచ్చిపోయింది. స్వాభావికంగా చచ్చి శారీరకంగా బ్రతికాడు.
మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు అంటే స్వాభావికంగా అంటే అమ్మ ఇక్కడికి వచ్చింది, దేవుడిచ్చినటువంటి స్వాభావికంగా చచ్చారు. స్వభావం చచ్చిపోయింది. స్వభావం చచ్చిపోయింది. ఎలాగంటే 18వ కీర్తన 30వ వచనంలో ఇలా రాస్తుంది. కీర్తన 18:30లో అద్భుతమైనటువంటి విషయాన్ని కీర్తనకారుడు రాశాడు. ఏంటి ఆ విషయం అంటే, దేవుడు యథార్థవంతుడు, నిర్మలమైన వాక్కు గల దేవుడు యథార్థవంతుడు. దేవుడు ఎవరు? యథార్థవంతుడు. ప్రసంగి గ్రంథం సామెతల ప్రక్కనే ఉంటుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనాన్ని మీరు చదివినట్లయితే అంతే. మళ్ళీ చెప్తాను. కీర్తనల గ్రంథం 18:30లో ఏం రాసి ఉంది? అప్పుడు ప్రసంగి గ్రంథం 7:29లో ఏముంది? కాబట్టి యథార్థవంతుడు మానవులు ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. ఆయన చెప్పాడు, మన స్వరూపమందు మన పోలిక చెప్పున చేద్దాం అన్నాడు. కాబట్టి దేవుని పోలిక ఏంటి? దేవుని స్వరూపం ఏంటి? యథార్థత. కీర్తనల గ్రంథం 18:30లో దేవుడి గురించి ఏం రాసి ఉంది? దేవుడు యథార్థవంతుడు. అట్టి యథార్థవంతుడైన దేవుడు మానవులు ఎలా సృష్టించాడు? ప్రసంగి 7:29లో చెప్పాడు, ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, దేవుడు నరులను యథార్థవంతుడుగా పుట్టించెను అని రాసి ఉంది. యథార్థవంతుడి దగ్గర నుండి యథార్థవంతులు వస్తారా? యథార్థవంతుడి దగ్గర నుంచి పాపులు వస్తారా? యథార్థవంతుడైన దేవుడి దగ్గర నుంచి ఎవరు వస్తారు? యథార్థవంతులే పుడతారు. సాతాను దుర్మార్గుడు కాబట్టి, మోసగాడు కాబట్టి, మోసగాళ్ళు దుర్మార్గులు సాతాను దగ్గర నుంచి వస్తారు. దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనుషులు ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థము అనేది ఆయన స్వభావం, యథార్థము అనేది ఆయన లక్షణం, యథార్థము అనేది ఆయన గుణం, యథార్థము అనేది ఆయన వ్యక్తిత్వం, యథార్థము అనేది ఆయన యొక్క నిజస్వరూపం. అలాగ సృష్టించినటువంటి మానవుడు యథార్థంగానే సృష్టించబడ్డాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి పండు తిన్నాడో అప్పుడు చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నాడు. అంటే మనిషికి ఏం పోయింది? అంతే. చచ్చినవాడు అంటే అర్థం ఏంటి? శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, బట్టలు వేసుకుంటాడు, బ్రతుకుతాడు, చలిస్తాడు, నడుస్తాడు, తింటాడు, అన్ని పనులు చేసుకుంటాడు. కానీ యథార్థత పోయిందంటే వాడు చచ్చినోడు అని అర్థం. మీకు అర్థమైందో లేదు? అంటే ఇప్పుడు ఆదామా ఎక్కడున్నావు అని అడిగితే ఏం చెప్పాలి? చెట్టు చాటున ఉన్నానని చెప్పకూడదు. యథార్థవంతుడైతే ఏం చెప్పాలి? ఎదురుగా ఉన్నానని చెప్పాలి. ఆదామా నువ్వు ఎందుకు ఆ పళ్ళు తిన్నావు అంటే ఏం చెప్పాలి? నువ్వంటే ఇష్టం లేదు, మా ఆవిడంటే ఇష్టం, అందుకు తిన్నానని చెప్పాలి. కానీ నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే తినిపించిందని చెప్పకూడదు. అవి దొంగ తిరుగుడు మాటలు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, దేవుడు నరులను ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. తంత్రాలకు ఆద్యుడు సాతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 'అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక సాతాను గురించి రాస్తూ ఆయన ఇలా అన్నాడు. క్షమించండి, రెండవ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో
నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము రైట్ ఒకడు ఏం చేయాలి? క్షమించాలి. ఆ క్షమాపణను కూడా ఏం చేస్తాడంటే ఆధారంగా తీసుకొని మనుషుల్ని పట్టేస్తాడు. ఎంతటి తప్పు చేసినా సరే ఒక మనిషి ఏం చేయాలి? క్షమించాలి. దేవుడు పైనుండి క్షమిస్తే కిందను క్షమించడానికి నువ్వెవడవే? దేవుడే పైనుండి నిన్ను క్షమిస్తే నేను క్షమించనడానికి నేనెవడిని? ఒకవేళ క్షమాపణ విషయంలో కూడా నీ హృదయం కఠినమైతే అట్టి హృదయమే సాతానికి కావాలి. యేసు చెప్పాడు, నేను మిమ్మల్ని క్షమించినట్టే మీరు ఒకరినొకరు క్షమించుకోండి. వాడు పేతురికి డౌట్ వచ్చి అడిగింది, అయితే ఎన్నిసార్లు క్షమించాలండి అని అడిగాడు. 7 సార్లు అయితే సరిపోద్దా అని అడిగాడు. నో, లైఫ్ టైం నువ్వు ఒక మనిషిని ఏం చేయాలి? మరి ఎప్పుడు మారకపోతే ఏం చేయమంటాడంటే మారడం. నువ్వు క్షమించు. నువ్వు క్షమిస్తే నీకు నిత్యజీవం. నువ్వు క్షమిస్తే నువ్వు దేవుని స్వరూపం కలిగిన వాడువై ఉంటావని చెప్పాడు. అయితే ఎన్ని తప్పులు చేసినా క్షమించాలంటే నువ్వెవడవే ఆయన తప్పులు క్షమించకపోవడం? నేనే క్షమించినప్పుడు నువ్వు క్షమించకపోవడం ఏంటి అని అడిగాడు. ఒకవేళ క్షమాపణలో కూడా నీకు తేడా వస్తే అప్పుడు సాతాను ఏం చేస్తాడట? సాతాను తంత్రములను మనం ఎరగిన వారము కాము అన్నాడు. సాతాను ఏం చేస్తాడు? తంత్రాలు కల్పిస్తాడు. సరే, నా ఉద్దేశం ఏంటంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు యథార్థవంతుడు. నరులను ఎలా సృజించాడు? యథార్థవంతులుగానే సృజించాడు. అయితే వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారని ప్రసంగిలో రాశాడు. రైట్. ఇప్పుడు యథార్థవంతుడైన దేవుని దగ్గర నుండి మానవుడు పడిపోయాడు. అంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ పడిపోయింది అంటాం కదా. ఈ ఆన్లైన్ బిజినెస్ చేస్తారు కదా, ఏంటది? ట్రేడింగ్ చేస్తారు. ట్రేడింగ్ తర్వాత స్టాక్ మార్కెట్. కరెక్ట్ వర్డ్. ఏ మార్కెట్ చేసినా మనుషులు పడిపోతారండి, నాశనం అయిపోతారు. దేవుడిని వదిలేసినటువంటి ఎలాంటి మనుషులైనా పతనం అయిపోతారు, పడిపోతారు. పడిపోవడం అంటే అర్థం ఏంటంటే పైకి ఎక్కాడండి కింద పడ్డాడండి అని కాదు దాని ఉద్దేశం. సాతాను పడ్డాడు పడిపోయాడు అని బైబిల్లో ఉంది. నేను పాలకులు వెళ్ళి 1000 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడినప్పుడు సాతాను గురించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు పడిపోవడం అంటే అర్థం ఏంటంటే పడిపోయాడండి అన్నారు. పడిపోవడం అంటే రాయి తన్నుకొని పడిపోయాడు. పడిపోవడం అంటే పెట్టకూడదు లేదండి, అక్కడి నుంచి నడిచి పడిపోయాడు. పడిపోవడం అంటే బల్ల ఎక్కాడండి కింద పడిపోవడం, అది కాదు. పడిపోవడము అంటే పతనం అవడము. పడిపోవడము అంటే పతనం అవడం. అంటే స్టాక్ మార్కెట్ ఇవాళ పడిపోయింది అంటే గోడ మీద నుంచి పడిపోయింది కదా, పతనం అయింది, డౌన్ అయిపోయింది అని అర్థం. దేవుడు తాను సృజించినటువంటి మనిషిని యథార్థంగా తన స్వరూపంలో తన పోలికలోనే సృజించాడు. మనిషి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఆ ఉన్నతమైన స్థితిలో ఉండే మనిషి తర్వాత ఏమయ్యాడు? పడిపోయాడు అంటే పతనం అయ్యాడు. అపరాధము చేసేమయ్యాడు, పడిపోయాడు, పతనమయ్యాడు. దాన్ని ఎవరైతే అపరాధం చేయడానికి పాపం చేయడానికి మనసిస్తారో అటు వారిని సాతాను జాగ్రత్తగా వెతికి వారిని ఏం చేస్తాడంటే తంత్రాలు కల్పించి వారిని వలలో వేసుకుంటాడు. అది వాడి పని. కాబట్టి మనుషులను యథార్థవంతులుగా దేవుడు సృష్టించాడు. వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని పడిపోయారు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యారు. కాబట్టి లోకం ఏమైంది? చచ్చిపోయింది. కాబట్టి లోకాన్ని దేవుడు శవంగా చూస్తున్నాడు. అట్టి శవంతో మీరు ఆటలాట ఆడకండి, అట్టి శవాన్ని మీరు టచ్ చేయకండి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబమే. మనిషి దేహాత్మలతో కలిసి ఉన్నప్పుడు మనం మనిషితో ఆటలాడవచ్చు, కానీ చచ్చిపోయిన తర్వాత ఆటలాడితే అందరూ చీ అంటారు. కనుక లోకం పరిస్థితి ఎలాగుంది అంటే చచ్చిపోయిన పరిస్థితుల్లో లోకం ఉంది. అలాంటి ఈ చనిపోయినటువంటి ఈ లోకానికి
లోకం ఎండిపోయే పరిస్థితుల్లో ఉందని కూడా మనం చెప్పుకున్నాం. లోకం ఏమైంది? ఎండిపోయింది. ఎండిన భూమి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఎండిన భూమి వల్లే లోకం ఉంది అని ప్రవక్త చెప్పాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు నాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడ నల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే అన్నాడు. ఎవరతను? యేసు ప్రభు. ఎలాంటి భూమిలో పుట్టాడు? పండిన భూమిలో లేత మొక్కలా పుట్టాడా? ఎండిన భూమిలో లేత మొక్కలా పుట్టాడా? ఎండిన భూమి అంటే ఎవరు? ఎండిన భూమి అంటే మనమే. ఈ తోట మామూలు తోట కాదు, ఇది నరతోట. ఈ నరతోటలో దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి మానవులు యథార్థతను లేదా దేవుని యొక్క స్వభావ లక్షణాన్ని కోల్పోయినటువంటి మానవులు ఎడారి వలె అయ్యారు, ఎండిన భూమి వలె అయ్యారు అని చెప్పాడు. అటువంటి ఎండిన భూమిలో లేత మొక్క వలె యేసుక్రీస్తు జన్మించాడు. అంటే ఆయనకు పాపం లేదు. ఆయన నోట ఏ కపటము లేదు. మళ్ళాగా ఆయన మనిషి ముందు ఒక మాట, మనిషి వెనక ఒక మాట ఆడే టైపు కాదు. ఆయన నోట్లో కపటం ఉండదు. అలాంటి యేసుక్రీస్తు ఎండిన ఈ నేలలో మన కోసం లేత మొక్క వల్లే జన్మించాడు. కాబట్టి నేను మీకు ఏం చెప్పాను అంటే, యేసుక్రీస్తు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైనటువంటి ఈ లోకానికి, ఎండిన భూమి వలె తయారైనటువంటి ఈ మానవ తోటకి లేదా ఈ నర తోటకి నీరు కట్టునట్లు తన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు బాగా ఎండిపోతున్నటువంటి మొక్కకి కొంచెం వాటర్ వేసాం అనుకోండి, ఎలాగుంటుంది? కొంచెం ఊపిరి వస్తుంది. మరొకసారి మరి కొంచెం 4 డ్రాప్స్ వాటర్ వేసాం అనుకోండి, ఎలాగుంటుంది? కొంచెం ఆకులు ఇలా వాడిపోతాయి, ఇలా నిలబడతాయి. అలాగా అప్పుడు యేసు ప్రభువుని దేవుడు ఏం చేశాడంటే, ఎండిన భూమి అయినటువంటి ఈ లోకానికి, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి ఈ లోకానికి, శవంలా ఉన్నటువంటి ఈ లోకానికి క్రీస్తును పంపించి రక్తం కార్చాడు. అప్పుడు యేసు ప్రభు వచ్చి ఆయన రక్తం కార్చాడు. ఆయన రక్తం ద్వారా మళ్ళీ మనం చిగురెడుతున్నాం. ఆయన రక్తం ద్వారా మళ్ళీ మనం పుంజుకుంటున్నాం. ఆయన రక్తం ద్వారా మళ్ళీ మనం నిలబడుతున్నాం. ఆ కారణం చేత చచ్చిన వారమైన మనల్ని బ్రతికించడానికి, పతనమైపోయినటువంటి పడిపోయినటువంటి మనల్ని మళ్ళీ నిలబెట్టడానికి దేవుడు యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని భూమి మీద చిందింపజేశాడు. ఆయన రక్తం చిందించడం వల్ల ఏం జరిగింది అంటే, ఉగ్రత నుండి తప్పించబడ్డాం. నెంబర్ 1, ఆయన రక్తం చిందించడం వల్ల మనకేం జరిగింది? శిక్ష, ఉగ్రత నుండి తప్పించబడ్డాం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఉగ్రత నుండి తప్పించాడు. క్రీస్తు భూమి మీదకి వచ్చి రక్తం కార్చుడి ద్వారా ఎక్కడి నుంచి తప్పించబడ్డాం? ఉగ్రత నుండి తప్పించబడ్డాం. దాంట్లో మనం రెండో విషయం ఏం నేర్చుకున్నాము అంటే, ఉగ్రత నుండి తప్పించబడినటువంటి మనము దేవుడిని ఆరాధించాలి.
అవునా? ఆరాధన అంటే ఏంటి? ఆదివారం వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకొని కానుకలేసి వాక్యం వినేసి పాటలు పాడి వెళ్ళిపోతే ఆరాధన అయిపోయినట్టేనా? నేను మీకు చెప్పాను, ఆరాధనలో అంటే ఆదివారం జరిగే ప్రక్రియ ఏంటంటే ప్రభుతో కలిసి డిన్నర్ చేస్తాం. ప్రభువు రాత్రి భోజనం చేయడానికి వచ్చాం. ఆనాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు పస్కా భోజనం తినకపోతే ఎలా నాశనం అయిపోతారో, ఐగుప్తులో పస్కాను వధించి దాని రక్తాన్ని గుమ్మానికి రాయకపోతే వాళ్ళ ఇంట్లో శవం ఎలాగైతే లేచిపోద్దో అలాంటి భోజనం. 2, ఆయన అప్పగింపబడిన ముందు రోజు రాత్రి తన శిష్యులతో మేడగదిలో కూర్చొని ఆయన భోజనం చేశాడు. ఆయన చెప్పాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు తీసుకుని దీన్ని తినండి. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ భోజనం చేస్తాను, క్రొత్త భోజనం చేస్తున్నాడు క్రొత్త నిబంధన ప్రకారం. అది 2వది. అయితే ఇప్పుడు 3వది, సంఘంతో కలిసి యేసుప్రభు ఏం చేస్తాడు? భోజనం చేస్తాడు. అని చెప్పాడు, నా తండ్రి రాజ్యములో నేను మీతో కూడా ఈ భోజనం చేస్తానని చెప్పాడు. తండ్రి రాజ్యం అంటే పరలోకం కాదు. తండ్రి రాజ్యం అంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనంలో తండ్రి రాజ్యం ఏంటో చెప్పాడు. తండ్రి రాజ్యం అంటే చాలా మంది పరలోకం అనుకుంటున్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు అంటే క్రీస్తు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషల మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జన్మలోను దేవుని కొరకు మనుషులను కొని. ఇది పరలోకంలో జరిగిందా, భూమి మీద జరిగిందా? ఈ బిజినెస్ కొండము అమ్మడం అనేది ఎక్కడ జరిగింది? ఎక్కడే. పైపొచ్చి ఆయన కొన్నది ఎవరిని? నీ రక్తం ఇచ్చి ప్రతి వంశము. పరలోకంలో వంశాలు ఉంటాయా? ఉండవు. ఆయా భాషల మాట్లాడేవారు. పరలోకంలో ఆయా భాషలు ఉంటాయా? అక్కడ ఉండవు. ప్రతి ప్రజలు ఉంటారా పరలోకంలో? ఉండరు. ప్రతి జన్మం ఉంటారా? ఉండరు. ఈ జన్మ కానీ ప్రజలు కానీ మా భాషలు మాట్లాడేవారు కానీ ఎక్కడ ఉంటారు? భూమి మీద ఉంటారు. ఈ భూమి మీద ఆయన రక్తం కార్చాడు. పరలోకంలో రక్తం కార్చలేదు కదా. కాబట్టి కల్వరి కొండలో, కల్వరిగిరిలో ఆయన రక్తాన్ని కార్చి ఆ రక్తం చేత ఆయా భాషల్లో మాట్లాడే వారిలో నుండి ప్రతి ప్రజలోను ప్రతి జన్మలోను ఆయన రక్తం ఇచ్చి మనుషులు ఏం చేశాడు? కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసిదివి అన్నాడు. కాబట్టి రక్తం ఇచ్చి కొన్నోళ్ళు ఏమయ్యారు? రాజ్యమయ్యారు. రక్తం ఇచ్చి కొన్నోళ్ళు ఏమయ్యారు? రాజ్యమయ్యారు. క్రీస్తు రక్తం ఇచ్చి కొన్నోళ్ళు రాజ్యమయ్యారు. అప్పుడు అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో, అపొస్తలుల కార్యములు 20:28లో ఇలా చెప్పాడు. ఏమని? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. సంఘం ఎవరిదే? సాల్మన్ రాజుదా? సంఘం సాల్మన్ రాజుదా? సంఘం రక్తం ఇచ్చినోడుదా? సంఘము స్వరక్తం ఇచ్చాడు, ఆయనది సంపాదించాడు, ఆయనది. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు. మన సంఘం అలా. ఇవాళ అనేక మంది బోధకులు కూడా ఏమంటున్నారంటే నా సంఘం అండి అంటున్నారు. నా సంఘం అంటున్నారు. వాళ్ళ కొడుకులు కూడా తయారయ్యేమంటున్నారంటే మా నాన్న కట్టిన సంఘం అంటున్నారు, మా నాన్న సంఘం అంటున్నారు. సంఘం ఎవరిది? మా నాన్నది కాదు, నాది కాదు, నా కొడుకుది కాదు. సంఘము క్రీస్తుది. మా నాన్న అయినా నేనైనా నా కొడుకైనా అందులో మెంబర్స్ని, మేము సభ్యులమే. అందులో నేను పని చేస్తాను, పనివాడిని నేను. నా తర్వాత ఇంకా కూడా పనిచేస్తాడు. సంఘము రక్తం ఇచ్చినోడిది. అంటే క్రీస్తు రక్తం చేత సంఘం కట్టబడింది. క్రీస్తు రక్తం చేత
కొనబడిన వారు దేవునికి రాజ్యం అయ్యారు. సంఘమన్న రాజ్యమన్న ఒక్కటే. ఈ ప్రక్రియగా ఈ రకంగా మనం ఆలోచిస్తే భూమి మీద ఉన్న ఏ సంఘానికి బైబిల్తో సంబంధం లేదు. వారు ఎంత పెద్ద సంఘం కలిగి ఉన్నా, వాళ్ళ దగ్గర ఎన్ని లక్షల కానుకలు వచ్చినా, వాళ్ళు లైటింగ్లు ఎన్ని పెట్టినా సరే, వారు ఎన్ని పండుగలు చేసినా, వారు ఎన్ని భోగవతాలు ఆడినా సరే, ఆ సంఘానికి బైబిల్కి ఏ సంబంధం లేదు. చాలా మంది అది బైబిల్లో ఉండే సంఘం అని మోసపోతున్నారు. ఆ సంఘానికి బైబిల్కి ఏ సంబంధం లేదు. మరి సంబంధం ఉన్న సంఘం ఏది? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. కొంతమంది పెద్దోళ్ళు, తెలివైన వాళ్ళు దీనికి ఏం పేరు పెట్టారంటే క్రైస్తవ సంఘం అని పెట్టారు, క్రిస్టియన్ చర్చ్ అని పెట్టారు, క్రైస్ట్ చర్చ్ అని పెట్టారు. అవేవి బైబిల్లో లేవు. బైబిల్లో ఉన్నదల్లా క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన, ఈ 3 మాటలు తీసేస్తే క్రీస్తు సంఘం అని అంటది. అలా 100 సార్లు ఉంది బైబిల్లో క్రీస్తు సంఘం గురించి. దేవుడి సంఘం అని 9 సార్లు 7 సార్లు ఉంది. అంటే దేవుని కొరకు, దేవుని సంకల్పాన్ని బట్టి సంఘాన్ని కొన్నాడు కాబట్టి దేవుని సంఘం అని రాశారు. దేవుని సంఘం అన్నా, క్రీస్తు సంఘం అన్నా, దేవుని రాజ్యం అన్నా ఒక్కటే. క్రీస్తు సంఘం అని 100 సార్లు ఉంది బైబిల్లో. ఓకేనా? ఇది ఆయన రక్తంతో కొన్నటువంటి సంఘం. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఆదివారం వచ్చినటువంటి విశ్వాసులందరికీ, నా వైపు చూడండి, ఆదివారం వచ్చినటువంటి మీ అందరికీ అర్థమవలసిన విషయం ఏంటంటే, మేము ఈ రోజు ప్రభుతో భోజనం చేయడానికి వెళ్తున్నామని అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వకపోతే మీరు ఏ భోజనంకైనా వెళ్ళిపోతారు. అది అర్థం అవ్వకపోతే మీరు పెళ్లి భోజనంకైనా వెళ్ళిపోతారు, లేకపోతే పెద్ద పిల్లల కార్యక్రమానికైనా వెళ్ళిపోతారు, లేకపోతే ఇంటి ఓపెనింగ్కైనా వెళ్ళిపోతారు, గృహప్రవేశానికైనా వెళ్ళిపోతారు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఈ భోజనాన్ని మానేసి. ఇది ఎవరితో కలిసి చేసే భోజనం? లోకరక్షకుడితో కలిసి చేసే భోజనం క్రీస్తు సంఘానికి ఇచ్చాడు. ఇంకెవరికి లేదు ఈ భాగ్యం. వాళ్ళు భ్రమపడుతున్నారు, మాకు క్రీస్తు ఉన్నాడు. 4 ఏళ్ళకి క్రీస్తు ఉంటాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికే క్రీస్తు శిరస్సుగా ఉంటాడు. ఎవరికి పడితే క్రీస్తు ఉండడు. కాబట్టి దేవుని ఉగ్రత నుండి రక్షించడానికి క్రీస్తు రక్తం భూమి మీద చిందించబడింది అనేది మనం మొదటగా నేర్చుకున్నాం. ఆయన రక్తమే చిందించకపోతే నోవహు కాలంలో ఉండే వారి పరిస్థితి ఎలాగుందో మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఉగ్రత నుండి రక్షించడానికి రక్తం కార్చాడు. రెండో విషయం ఏంటంటే, మనం ఆయన్ని ఆరాధించాలి. ఈ రక్షింపబడి రాజ్యముగా సంఘముగా చేయబడిన వారందరూ దేవుడిని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆరాధన అంటే జీవిత గానం, జీవన యాగం. అది కంప్లీట్ గా మనిషి యొక్క రూపాన్ని, మనిషి యొక్క స్వభావాన్ని మార్చేస్తుంది ఆరాధన. అంటే మీకు ఒకే ఉదాహరణ, ఈ గంటన్నర ఇక్కడ ఎంత మౌనంగా కూర్చున్నారో జీవితాంతం అంత మౌనంగా ఉండేటట్టు చేసేదే ఆరాధన. అలా కాకుండా ఇక్కడ మౌనంగా ఉండి వీధిలోకి వెళ్ళి రెచ్చిపోయేది ఆరాధన కాదు. ఉన్నారా? ఆరాధన అంటే జీవితాన్ని మార్చేస్తుందండి. అది ఎల్లప్పుడూ ఒక మనిషి ఒకేలాగా ఉండేటట్లు చేస్తుంది ఆరాధన. ఆరాధన అంటే మన కర్మ కొద్దీ దొరికిన బోధకులు మనకు ముందేం చెప్పారంటే, నువ్వు ఆరాధనకు రావేమి, ఆరాధన చేయవేమి, ఆరాధన మానేసేవేమి అని చెప్పారు. అప్పుడు మనకెలా అర్థమైందంటే, అక్కడెక్కడో ఆరాధన ఉంది, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి అని మనకు అర్థమైంది. అందువల్ల వెళ్ళాం, చేసాం, వదిలేసాం, వచ్చేసాం, మళ్ళీ అన్నిలా బ్రతికాం. అర్థం లేదమ్మా? ఆరాధనకి వెళ్ళామా, మనమే ఆరాధన. నువ్వే ఆరాధన అయితే నీ కంప్లీట్ గా నీ రూపం మారిపోతాయి, కంప్లీట్ గా నీ తత్వం మారిపోతాయి, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ స్వభావం మారిపోతాయి, నీ విధానమే మారిపోతాయి. అప్పుడు నిన్ను చూసిన వాళ్ళు అందరూ పెద్ద సువార్త ఏం ప్రకటించక్కర్లే. భార్య నడవడి వలన భర్త వస్తాడు,
భర్త నడవడి వలన ఆయన దగ్గర ఉన్నటువంటి సహచరులు, స్నేహితులు, పనులు, బంధువులు అందరూ వచ్చేస్తారు. ఏంటి మార్పు అని? ఆరాధన చేసే వ్యక్తి యొక్క స్వభావం అలా మారిపోద్ది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆదివారం కాదు. ఎప్పుడు జరుగుతుంది? ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి దినము నీలో జరిగే ప్రక్రియ ఆరాధన. మరి ఆదివారం ఏంటి అంటే, ఆదివారం నీ ప్రభుతో కలిసి ఏం చేయడానికి వచ్చావు? భోజనం చేయడానికి వచ్చావు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఇంట్లో తలుపేసుకొని ఏం చేశారు? పస్కా భోజనం చేశారు. అలా చేస్తే కానీ వాళ్ళకి రక్షణ లేదు. ఒకరోజు యేసు తన శిష్యులతో కలిసి మేడగదిలో ఏం చేశాడు? భోజనం చేశాడు. అలా చేస్తే కానీ నిబంధన చేయబడతావు. ఇప్పుడు నువ్వు నేను ఆదివారం ఎందుకు వచ్చావు? ఆదివారం ఆయనతో కలిసి భోజనం చేయడానికి వచ్చావు. నీకు ఆయన కంటే ఇంపార్టెంట్ వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు. నీకు ఆయన కంటే ఇంపార్టెంట్ వ్యక్తి ఐఏఎస్ అధికారి కాదు. నీకు ఆయన కంటే ఇంపార్టెంట్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదు. నీకు ఆయన కంటే ఇంపార్టెంట్ వ్యక్తి ప్రధానమంత్రి కాదు. ఆయన ఎవరు? పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు, సంపూర్ణ దైవ తత్వము లక్షణాలు కలిగిన వాడు. ఆయనతో కలిసి ఆదివారం ఏం చేస్తావు? భోజనం చేస్తావు. కంపు మనిషివి నువ్వు. దరిద్రపు పాపులం మనం, ఎన్నికలు లేని మనుషులం మనం. అలాంటిది మనల్ని ఆయన భోజనంకి ఏం చేశాడు? పిలిచాడు మనల్ని. ఉపమానం ఉంది కదా, పెండ్లి విందు సిద్ధపరచబడింది, మీరు వెళ్ళి ఏర్పరచబడిన వారందరినీ పిల్లండి అని అంటే వాళ్ళు ఏమన్నారట? నాకు ఇవాళ సంతకి వెళ్ళాలండి, ఎద్దులు కొనాలి, నేను సంతకి వెళ్తానని ఒకడు అన్నాడట. మరొకటి దగ్గరికి వెళ్తే అన్నాడట, మా కూతురికి పెళ్ళండి, సామాన్లు కొనడానికి వెళ్ళాలని మరొకడు అన్నాడట. మీరమ్మా. మరొకరి దగ్గరికి వెళ్ళి పిలిస్తే ఇవాళ మాకు అవదండి, మాకు ఫంక్షన్ ఉంది అని చెప్పి అన్నాడంట. అప్పుడు పంపబడిన వారు వచ్చి, మేము పిలిచామండి, వారు నెపములు చెప్తున్నారు రావట్లేదు అంటే, వాళ్ళు వదిలేసి ఆ రోడ్డు మీద ఆ సైడ్ ఈ సైడ్ అడుగు తిన్నోళ్ళు ఉంటారు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, అంగహీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిల్లండి అన్నాడట. అలా పిలిస్తే వచ్చిన వాళ్ళు మనమే. అవునా? వచ్చి ఎవరి దగ్గర కూర్చున్నాం? యేసు ప్రభు దగ్గర కూర్చున్నాం. కూర్చున్నప్పుడు ప్రభుత్వం కలిసి ఏం చేస్తున్నాం? ఇది అర్థమైతే ఆదివారం ఎవరు మానరు. ఇది అర్థం కాలేదు కాబట్టి మీరు చూడండి, క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టినటువంటి సంఘాల్లో సగం మంది ఖాళీ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పిన నాదులు లేడు. ఒకవేళ ఆ రకంగా చెప్పిన అర్థం చేసుకునే హృదయాలు ఎలకలేవు. అందువల్ల ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చితే వస్తారు, నచ్చకపోతే మానేస్తారు. ప్రభుతో కలిసే భోజనం కంటే వారికి క్యాంపులు, వారికి ఫంక్షన్లు, వారికి బయట పనులు, వారికి ఉద్యోగాలు, వారికి వ్యాపారాలు ప్రాముఖ్యమైపోతాయి. మీకు అర్థమైందో లేదు? ఎవడు గుమ్మానికి ఆ బలిపశువు యొక్క రక్తం రాసి తలుపేసుకుని లోపల పసక భోజనం చేస్తాడో వాడి ఇంట్లో పెద్ద కొడుకు చచ్చిపోడని చెప్పాడు దేవుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుము కట్టుకొని గొర్రె పిల్లను కోసి రక్తాన్ని గుమ్మానికి రాసి తలుపులేసి లోపల మాంసం కాల్చుకొని తిన్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. ఇవాళ ఎవరు క్రీస్తు సంఘంలో ప్రభు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయనతో కలిసి భోజనం చేయడానికి వస్తారో వారింట్లో ఉన్న పిల్లలు వారు క్షేమంగా ఉంటారు. మీరు ఆలోచించండి. క్రీస్తు సంఘానికి వచ్చి దాన్ని తృణీకరించి వెనక్కి వెళ్ళిపోయిన ఎప్పుడూ బాగుపడలేదు. అందరూ నాశనం అయిపోతున్నారు కూడా. క్రీస్తు సంఘాన్ని విమర్శించిన వాళ్ళు కానీ, క్రీస్తు సంఘం దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, క్రీస్తు సంఘాన్ని హీనపరిచిన వాళ్ళు కానీ, క్రీస్తు సంఘంలోకి వచ్చి సభ్యత్వాన్ని కొనసాగించకుండా లోకంలోకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఏ ఒక్కరూ బాగుపడలేదు. కొంతమంది చచ్చిపోయారు కూడా, బ్రతకలు కూడా. నేను శాపం పెడుతున్నాను అనుకోకండి, జరిగిన వాస్తవాలు చెప్తున్నాను. ఇది ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇప్పుడు ఆయన రక్తం నీలో ఫ్లో అవుద్ది, నాలో ఫ్లో అవుద్ది. ఆయన రక్తం లోపలికి వెళ్తుంది, మనలోకి వెళ్తుంది, మన రక్తంలో కలుస్తుంది ఆయన రక్తం. కనుక దయచేసి మీరు క్రీస్తు సంఘాన్ని మత శాఖల్లో ఒకట్లాంటిది అనుకోకండి. దేవుని సంకల్పం తెలియకుండా ఎవడైనా క్రీస్తు సంఘం పెట్టి బోర్డు పెడితే ఇది అలాంటిది అనుకోకండి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, క్రీస్తు రక్తము ఆరాధించే వారి మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. సమస్య శరీరానికి కాదు, సమస్య ఎక్కడ ఉంది? లోపలికి వెళ్ళిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. మనం బాగుపడకపోవడానికి ప్రధాన కారణం
మనలో మార్పులు రాకపోవడానికి ప్రధాన కారణం, మనము నటులు అవడానికి ప్రధాన కారణం, మనం ఆరాధించే సమయంలో అంటే చర్చ్ బిల్డింగ్ లో ఒకలాగా, ఇంటి దగ్గర ఒకలాగా ఉండడానికి ప్రధాన కారణం, మనం కాలేజీలో ఒకలాగా, తల్లిదండ్రుల దగ్గర ఒకలాగా ఉండడానికి ప్రధాన కారణం, మనం అన్యుల దగ్గర ఒకలాగా, క్రైస్తవుల దగ్గర ఒకలాగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే మనస్సాక్షిని సరిగా కడుక్కోకపోవడం. భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఎవరైనా చేతులు బాగా కడుక్కోలేదు అనుకోండి, కాళ్ళు కడుక్కోలేదు అనుకోండి, ఏం చేస్తాం? శుభ్రం కడుక్కొని రా ముందెళ్ళి అని అంటాం కదా. శుభ్రంగా కడుక్కోలేదు అనుకోండి, ఏమొస్తుంది? మలినం వస్తుంది. మలినం లోపలికి వెళ్తే జబ్బు వస్తుంది. అందువల్ల నేనేం చెప్తున్నాను అంటే, ఇది శరీరానికి సంబంధించిన ప్రోగ్రాం కాదు. ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఇలా చెప్పాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. అంటే క్రీస్తు రక్తం చేసే పని ఏంటంటే నీ శరీరాన్ని శుద్ధి చేయదు, నీ శరీరం లోపలుండే ఆంతర్య పురుషుడు లేదా ఆత్మని ఏం చేస్తాడు? ఆ మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు. మనస్సాక్షి శుద్ధి అయ్యే వారి లక్షణాలు ఒకలాగా ఉంటాయి, మనస్సాక్షిని శుద్ధి చేసుకోని వారి లక్షణాలు ఒకలాగా ఉంటాయి. కాబట్టి క్రీస్తు రక్తం భూమి మీదకి ఎందుకు చిందించవలసిన పరిస్థితి వచ్చిందంటే, ఆరాధించే నీవు జీవితాన్ని ఆయనకి సమర్పించుకొని ఆయన చెప్పు చేతుల్లో నువ్వుంటూ దినదినము అనుక్షణము ఆయన కోసం నువ్వు ఆలోచిస్తూ నీ తనువుని మనస్సుని ఆయనకు అప్పగించి ఆయన కుమారుడైన క్రీస్తు చిందించినటువంటి రక్తం ద్వారా నిన్ను నువ్వు దేవునికి ఒక శిల్పంగా మలుచుకుంటావన్న ఆశతో దేవుడు ఈ రక్తాన్ని భూమి మీద చిందించాడు. అవునా? యేసు ఎప్పుడైనా మారాడా? ఎప్పుడు ఒకలాగే ఉన్నాడా? యేసు ఎప్పుడు ఒకలాగే ఉన్నాడా? ఆరాధించేవాడు ఎలా ఉంటాడో యేసుని చూస్తే తెలుస్తుంది. దేవుణ్ణి నమ్మేవాడు ఎలా ఉంటాడో యేసుని చూస్తే తెలుస్తుంది. ఆయన ఎప్పుడు మారలే, ఆయన ఎలా వచ్చాడో అలాగే ఉన్నాడు చచ్చినంత వరకు. మనము ఎలా వచ్చామో అలాగే ఉన్నాం, ఏం లేదు, మార్పులు లేవు. మార్పులు లేవంటే క్రీస్తు రక్తం చేత అంతరంగాన్ని కడుక్కోవట్లేదు. ఆరాధన అంటే ఆదివారం డిసిప్లిన్గా ఉన్నాం, అది సరిపోద్ది అనుకుంటున్నారు మీరు. ఆదివారం డిసిప్లిన్గా కాముగా మౌనంగా ఉంటే సరిపోదు. ఎంతవరకు ఉండాలి? సజీవ యాగముగా నీ దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు దగ్గర పెట్టుకోవాలి, కళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నాలుగు దగ్గర పెట్టుకోవాలి, పెదాలు మూసుకోవాలి. అప్పటికి చాలా మంది సైకాలజిస్టులు చెప్తున్నారు, ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత గౌరవం, ఎంత మౌనంగా ఉంటే మీకు అంత గౌరవం. అవసరం లేని దగ్గర అసలు మాట్లాడితే ఉన్న గౌరవం కూడా పోతుందని మనకి ఎన్ని వస్తున్నాయండి రీల్స్ లో. అవన్నీ మంచి విషయాలే. పేర్లట్టు పేలకు, అడగని దానికి సమాధానాలు చెప్పకు, నిన్ను అడగకపోయినా దూరిపోకు, తనది కాని తగులోనికి దూరంలో వెళ్ళిపోతున్న కుక్క చెవులు పెట్టుకొని వెనకలాగి కనిపించుకొని 5 ఇంజక్షన్లు చేసుకున్నోడితో సమానమని కూడా సొలొమోను చెప్పాడు. చిన్నదానికి పెద్దదానికి సౌండ్లు, కేకలు, గొడవలు. అందుకే పెద్దలు ఏమన్నారంటే ఇంటికంటే గుడే పదిలమన్నారు. ఇంటికి వెళ్తే పిచ్చిలాగా ఉంటది, గుడిలో ఉంటే ప్రశాంతంగా ఉంటది అన్నారు. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది మనకి. మరికొంతసేపు చెప్తే బాగుండు, మరికొంతసేపు ఎక్కడ ఉంటే బాగుంది అన్నట్టు ఉంటది. ఇంటికి వెళ్తే ఎలా ఉంటది? మళ్ళీ బ్యాగ్ తీసి అటు పాడేయడం, ఈ బైబిల్ తీసి అటు పాడేయడం, ఆ గిన్నెలు తేవడం, అక్కడ మళ్ళీ చిరాకులు పరాకులు, మళ్ళీ రొటీన్. ఆ పొయ్యి దగ్గర ఆరాధన లేదనుకుంటున్నావు, ఆ బెడ్రూమ్ దగ్గర ఆరాధన లేదనుకుంటున్నావు, ఆ గిన్నెలు తోవడం దగ్గర ఆరాధన లేదనుకుంటున్నావు, ఆ వడ్డించిన దగ్గర ఆరాధన లేదనుకుంటున్నావు, ఆ మాట్లాడిన దగ్గర ఆరాధన లేదనుకుంటున్నావు. అక్కడ కూడా ఎక్కడున్నంత సాఫ్ట్గా, ఎక్కడున్నంత మృదువుగా, ఎక్కడున్నంత మెత్తగా ఉండాలి అనే నియమం లేదనుకుంటున్నావు. అందువల్ల ఆరాధన అంటే ఎక్కడే ఉంది, అక్కడ లేదనుకుంటున్నావు. నువ్వు ఎక్కడుంటే అక్కడే నీ దేహం ఉంది. ఆ దేహమే సజీవ యాగముగా ఆయనది.
దాన్ని ఆ రూపంగా మార్చడానికి ఆంతర్య పురుషుడిని కడుక్కోవడానికి క్రీస్తు రక్తం చిందించాడు. అది రెండో విషయం, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 3, క్రీస్తు రక్తం దేవుని శుద్ధి చేస్తుందని చెప్పాడు. మనస్సాక్షిని ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. మూడో విషయం ఏమిటి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు రక్తం మనుషులను దేవునితో, మనుషులతో సమాధానపరచును. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాసి ఉంది. ఏలయనగా రైట్, మనుషులు ఏమయ్యారు దేవునికి? హలో, మనుషులు దేవునికి ఏమయ్యారు? శత్రువులు. అంటే బిడ్డలే, దేవుని బిడ్డలే దేవునికి ఏమయ్యారు? శత్రువులు. ఒకడు ఎప్పుడు శత్రువు అవుతాడు తండ్రికి? చెప్పిన మాట. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మాయి తల్లికి ఎప్పుడు శత్రువు అవుద్ది? చెప్పిన మాట వినకపోతే ఏమవుద్ది? శత్రువు అవుద్ది. ఆదాము దేవునికి ఎప్పుడు శత్రువు అయ్యాడు? చెప్పిన మాట వినకపోవడం వల్ల శత్రువు అయ్యాడు. కాబట్టి శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమైన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత రైట్. రక్షింపబడ్డం అంటే అర్థం ఏంటో తెలిసిన? రక్షింపబడడం అంటే అర్థం ఏంటి? దేవునితో సమాధాన పడటం. శత్రువు ఇప్పుడు దేవునితో ఏమయ్యాడు? సమాధానపరచబడ్డాడు. సమాధానపరచబడకపోతే బాంబు వేసేస్తాడు. ఒక రాజు 10,000 మంది సైన్యంతో యుద్ధంకి వెళ్తున్నాడు. మరొక రాజు 1,00,000 మంది సైన్యంతో యుద్ధంకి వస్తున్నాడు. 1,00,000 మంది సైన్యంతో యుద్ధంకి వచ్చే రాజుతో 10,000 మంది సైన్యంతో వెళ్ళాడు. గెలుస్తాడా? గెల్లా? నా పాయింట్ మీకు అర్థం ఎందుకంటే గెల్డ అంటే గెల్డు అనాలి. గెల్డ ఇదే మళ్ళీ మార్చాడు అంటే ఆ స్టిఫ్నెస్ తగ్గకూడదు. 10,000 మందితో నువ్వు టిక్కు అనుకొని వెళ్తున్నావు. అవతల ఎంతమందితో వస్తున్నాడు? 1,00,000 మందితో వస్తున్నాడు. గెలుస్తాడా? ఈ 10,000 మందిని తీసుకొని వెళ్ళి 1,00,000 మందితో గెలగలడా? చెప్పండి. గెల్లడా? గెల్లడమ్మా? అది కూడా కన్ఫామ్ గా చెప్పండి. గెల్లడా? అంటే అడిగే ప్రశ్నకి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది గెలిచేదాన్ని దేవుడు దీవించేస్తాడు గల, అలా చెప్పేస్తాడు గల అనుకుంటున్నారేమో. 1,00,000 మంది ఎక్కడ? 10,000 మంది ఎక్కడ? అప్పుడు వీడు నిజంగా బుద్ధిమంతులు అయితే ఏం చేయాలి? వర్తమానం పంపించి మేము 10,000 మందితో యుద్ధంకి వస్తున్నాం, మీరు 1,00,000 మందితో యుద్ధంకి వస్తున్నారు. మీతో యుద్ధం చేస్తే మా ప్రాణాలు పోతాయి, మా ఆస్తులు పోతాయి, మా భార్య బిడ్డలు సర్వనాశనం అయిపోతారు. అందువలన మేము మీతో యుద్ధము చెయ్యలేము, మీరు చెప్పిన దానికి మేము లోపడతాం అని వర్తమానం పంపిస్తే అప్పుడు ఆయన ఏమంటాడంటే సమాధాన పడడానికి వచ్చారని చెప్పి అప్పుడు ఈ మనుషుల్ని ఈ 10,000 మందిని వాళ్ళతో కలుపుకొని ఈ 10,000 మంది మీద ఆ రాజునే సామంతరాజుగా నియమించి ఆయన పన్ను విధించి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన తరపు నేనేం చేస్తాడు? ఇక్కడ పరిపాలన చేసి ఆయనకి పన్ను కట్టి ప్రాణాలు మానాలు కాపాడుకుంటాడు. దాన్ని ఏమంటారు? సమాధాన పడ్డం అంటారు. సమాధానమా? రణమా? సమాధానమా?
కాబట్టి ఇప్పుడు మనం యుద్ధం చేయగలమా దేవుడితో? చేయగలమా? దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతి. క్రీస్తు రక్తం మనుషుల్ని దేవునితో ఏం చేస్తుంది? సమాధానపరుస్తుంది. మనుషులతో కూడా సమాధానపరుస్తుంది. రక్షణ అంటే అర్థం ఏంటంటే సమాధానం కలిగి ఉండడమే రక్షణ. 10,000 మందితో వెళ్ళేవాడు 1,00,000 మందితో వస్తున్న వాడితో ఏమైపోవాలి? సంధి చేసుకోవాలి, సమాధాన పడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. పౌలు ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగన్నాడు, క్రీస్తు మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన రైట్ ఏమై అన్నారు? ఎఫెసీ 2:13-17 ఇలా రాసింది, సమాధానం. క్రీస్తు రక్తం వచ్చి మనల్ని ఏం చేసింది? సమాధానం పరిచింది. కానీ మనకు సమాధానం లేదు. ఓకేనా? చిన్న మనకేం లేదు, సమాధానం లేదు. క్రీస్తు ఎందుకోసం రక్తం కార్చాడు? సమాధానం కోసం రక్తం కార్చాడు. ఆయన మన సమాధానం అయ్యండి. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విద్రోహమైన ధర్మశాస్త్రమును తన శరీరం మందు కొట్టివేది చేత ఉభయులను ఏం చేశాడు? ఏకం చేశాడు ఆయన రక్తం చేత. ఆయనే రక్తం కార్చకపోతే ఈరోజు లోకానికి దేవునితో సమాధానం లేదు. ఆయనే రక్తం కార్చకపోతే ఈరోజు భార్యకి భర్తతో సమాధానం ఉండదు. ఆయనే రక్తం కార్చకపోతే అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఉండదు. క్రీస్తు రక్తం మనుషులు ఏం చేస్తుంది? సమాధానం పరుస్తుంది. నీకు సమాధానం లేదంటే క్రీస్తు రక్తం లోపల పనిచేయలేదని అర్థం. సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి అని రాస్తుంది. వాక్యాలు మాత్రం వాక్యాల్లాగా ఉంటాయి, కానీ మనకు మాత్రం మనుషులతో ఏముండదు? సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కానీ దేవుని రాజ్యంలో ఉండాలనుకుంటాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాసి ఉంది, దేవుని రాజ్యం ఏంటట? సమాధానమే. సమాధానమే దేవుని రాజ్యం. మనుషులు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి? దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనుషుల మధ్యలో ఏమి ఏర్పడాలి? సమాధానం వల్ల వచ్చే ఆనందం వేరు. ఇద్దరు మనుషులు శత్రువులు సమాధానం పడితే ఆ రోజు ఎంతో ఆనందంగా ఉంటుంది. క్రీస్తు రక్తం మనల్ని ఏం చేయాలి? సమాధానపరచాలి. సమాధాన పడడం అంటే ఏం లేదండి, ఒకరి లోపాలు ఒకరు క్షమించాలి, ఒకరి పొరపాట్లు ఒకరు క్షమించాలి, ఒకరితో ఒకరు మనసు కలిసి నడుచుకోవాలి, ఒకరి దగ్గర ఒకరు తగ్గించుకోవాలి. అంతే, ఇంకేం లేదు. ఒకరు ఏదైనా తప్పిదంలోనుంటే పొరపాట్లోనుంటే ఈ మనిషి ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించాలి. ఎస్, ఒకప్పుడు నేను కూడా అలాంటి మనిషినే కదా, నేను కూడా తప్పు చేశాను కదా అని అనుకోవాలి. తన తప్పు మరిచి ఎదుటివారి లోపాలు ఎత్తి చూపించకూడదు అని చెప్పాడు యేసుప్రభు. వేషధారి, నీ కంటిలోనున్న, నాకు తెలుసు మీరు నలుసు అంటారని ఆగాను నేను. వేషధారి, నీ కంటిలో ఏముంది? దూలం ఉంది. ఎదుటివాడి కంటిలో ఏముంది? నలుసు ఉంది. ఈ దూలం పెట్టుకుని ఏం చూడాలనుకుంటున్నావు? నలుసును చూడాలనుకుంటున్నావు. అది కనబడదు. అది కనబడాలంటే ముందేం చేయాలి? నీ దూలాన్ని తీసే. నీ దూలాన్ని తీసిన తర్వాత అది కనబడ్డదు కదా, అప్పుడు ఏం చేయాలి? తీర్పు తీర్చుకో, క్షమించు. నీకెంత దూలం ఉందని గుర్తుంచుకో. దానికంటే ఆయన దృష్టిలో ఆయన జీవితంలో ఉండేది పెద్ద పాపమేమి కాదు. ఆ భావంతో నువ్వు ఆలోచిస్తే అప్పుడు మనుషుల మధ్యలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. ఇది జీవితాంతం చేయవలసిన పని. ఓకేనా? వాట్ మస్ట్ వీ డూ? We have to excuse
దేవుడు మనల్ని క్షమించినట్టే మనం ఇతరులు ఏం చేయాలి? క్షమించాలి. క్షమాపణ రిజల్టే సమాధానం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దానికి ముందు ప్రేమ ఉంటుంది. ప్రేమ, క్షమాపణ, సమాధానం. మనకు ప్రేమ లేదు కాబట్టి క్షమాపణ లేదు, క్షమాపణ లేదు కాబట్టి సమాధానం లేదు. ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళైనా, వీధిలో వాళ్ళైనా, సంఘంలో ఉన్నవారైనా, ఎవరైనా సరే ఒక మనిషిని ప్రేమించడం చేతనైనట్టు చేసుకోవాలి. ఆ ప్రేమించిన మనిషి తప్పు చేస్తే ఏం చేయాలి? క్షమించడం అలవాటు చేసుకోవాలి. అలా క్షమిస్తూ ఉంటే ఆ మనిషికి మనకేం ఏర్పడుతుంది? సమాధానం ఏర్పడుతుంది. ఇది క్రీస్తు రక్తం కలిగి ఉన్నవారు చేసే పని. అప్పుడు ఆ క్షమించేవారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. క్రీస్తు రక్తం మనల్ని ఏం చేస్తుంది? నాశనం నుండి తప్పిస్తుంది. నోవహు కాలంలో జలప్రలయం నుంచి వారిని తప్పించినట్టు క్రీస్తు రక్తం మనల్ని దేవుడిని ఆరాధించడానికి ఏం చేస్తుంది? మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మనస్సాక్షి శుద్ధి లేని వాళ్ళు ఆరాధనకి పనికిరారు. క్రీస్తు రక్తం మనల్ని దేవునితో ఏం చేస్తుంది? సమాధానపరుస్తుంది. మనల్ని ఇతరులతో ఏం చేస్తుంది? సమాధానపరుస్తుంది. ఓకేనమ్మా? చేత మనం క్రిస్టియానిటీ అనేది ఒక మతం నుండి ఒక మతంకి వచ్చి ఈ మతంలో చేరేది కాదు. క్రిస్టియానిటీ అంటే దేవుని స్వభావాన్ని సంపాదించుకునే ప్రజల సమూహం. దేవుని తత్వాన్ని సంపాదించుకోవడానికి చేరి వచ్చిన ప్రజల సమూహం క్రిస్టియానిటీ. ఆయన యథార్థవంతుడు. మనల్ని కూడా ఎలా ఉండమన్నాడు? యథార్థవంతుడు. లేదు, నేను శవంలాగా ఉంటానండి, నేను చచ్చినట్టు ఉంటానండి, నేను పందిలాగా ఉంటానండి, నేను కుక్కలాగా ఉంటానండి, మీరు ఎంత చెప్పినా, మీరు ఎంత కడిగినా నేను బురదలోకి వెళ్తానండి, మీరు ఎంత తినిపించినా నేను కొక్కుతానండి, మీరెన్ని చెప్పినా సరే నేను మళ్ళీ ఆ మూఢనమ్మకాలు, ఆచారాలు, మళ్ళీ ఆ లోకంలో ఉండే తగువులు, గొడవలు, నా రక్తం ఊరుకోదండి, నేను మరిగిపోతున్నానండి అంటే మరిగిపో. ఆయనకు వచ్చిన నష్టమేం లేదు. పరలోకం ఏం ఖాళీ ఉండదు. ఇంకొకరికి ఇస్తాడు ఆ ప్లేస్. అర్థం అవట్లేదా? అంచేత మనకి ప్రాబ్లం ఏంటంటే అన్ని తెలుసు, కానీ ఒకరితో ఒకరు నెలకొన్నాం, సమాధానంగా ఉన్నాం. శత్రువులమైన మనల్ని ఆయన ఏం చేయడానికి వచ్చాడు? సమాధానపరచడానికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు బట్టి వింటున్నాం, ఆయన కోపం వచ్చేస్తుంది, ఆయన ఎర్రెత్తిపోతుంటాం. ఒకళ్ళు మాట్లాడినప్పుడు ఒకళ్ళు తగ్గట్లేదండి. ఒకళ్ళు కంప్లీట్గా ఏదో ఒకటి చెప్పాలనుకుంటే అది కంప్లీట్గా వినట్లేదు. మనం ఇప్పుడు సడన్గా యేసు ప్రభువుని నమ్మేశాము. యేసు ప్రభువుని నమ్మేసినంత మాత్రాన్ని మన కోపాలు పోలేదు, మన తాపాలు పోలేదు, మన ఎర్రెక్కిపోవడం పోలేదు, ఏమీ పోలేదు. సమాధానం వెలుగొచ్చేస్తుంది వెంటనే. పోనీ ఎప్పటికైనా మించిపోలేదు ఆ మహానుభావుడు. దేవుడు మనకి ఇంకా ఆయుష్ ఇస్తున్నాడు. ఇచ్చాడా? కింద ఆదివారం నుండి ఆదివారం బతికామా, బతకలేదా? మళ్ళీ ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు బ్రతుకుతామా, బ్రతకమా? ఏమనకండి, బ్రతుకుతాం. ఆయన ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే మారాలనుకునే వారికి ఆయన ఉంచుతాడు. దరిద్రులకే ఆయుష్ ఇచ్చి పెంచుతున్నాడు. డబ్బు, ధనము, వెండి, బంగారాలు ఇచ్చి పెంచుతున్నాడు. ఆయన బిడ్డలు మనకెందుకు అన్నీ ఇవ్వడం? అన్నీ ఇస్తాడు, చూస్తాడు. కాకపోతే ఏంటంటే మనల్లో ఆయన ఆశించే మార్పు రావాలని ఎదురు చూస్తాడు. ఇప్పుడు ఆయన తప్పెట్టుకోదు. మనకేం లేదు, సమాధానం లేదు. తగ్గించుకోండి, కోపం తీసేయండి, బలహీనతలు విడిచిపెట్టుకోండి, మాటికి ఆలోచించండి, కుదిరితే గ్రీన్ అనుకోండి. ఓకేనా? క్రీస్తు రక్తం మనల్ని ఏం చేయమంటుంది? సమాధానంగా ఉండండి, సంతోషంగా ఉండండి, నమ్మకంగా ఉండండి, తగ్గించుకొని ఉండండి, దేని గురించి అతిశయించకండి అని చెప్తుంది. అలాగా ఇప్పుడు ప్రార్థన చేసుకొని విధేయత కలిగి ప్రభురాత్రి భోజనం చేసి వారమంతా ఉండడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ వారం వచ్చేస్తుంది. మళ్ళీ వారమంతా ఉండడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ వారం వచ్చేస్తుంది. వారం మనం కలుస్తూ ప్రభుత్వం ఏం చేస్తాం? సమాధాన భోజనం చేస్తాం. భోజనం దగ్గర అన్నీ క్లియర్ అయిపోతాయి. మీ అందరికీ వాళ్ళ